జై శ్రీరామ్. మీ విజయం ఇన్ఫ్రా స్వాగతం పలుకుతూ ఈ షార్ట్లో మేము మా సిద్ధి వినాయక వెంచర్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటిది తెలపడానికి అప్లోడ్ చేస్తున్నాము. అయితే దాని యొక్క డెవలప్మెంట్స్ గురించి చెప్తున్నాము. అది ఎక్కడ ఏంటి అనేటువంటిది ఇది సీరియస్గా వినండి, మీకు తెలుస్తుంది. ఈ హైవేకి ఉన్న 3 క్లస్టర్లలో వివిధ పరిశ్రమలు రానున్నాయి. మొదటగా యాదాద్రి భువనగిరి క్లస్టర్లో ఐటీఈఎస్ మెడికల్ హబ్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్ హబ్, డ్రై పోర్ట్ వంటివి ప్రతిపాదనలో ఉన్నాయి. తరువాతి జనగామ క్లస్టర్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, లెదర్ ఇండస్ట్రీస్ ప్రతిపాదనలో ఉన్నాయి. అలాగే వరంగల్ క్లస్టర్లో టెక్స్టైల్స్తో పాటు ఐటీఈ. సో విన్నారు కదండి. సో ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి, మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విజయం ఇన్ఫ్రా. జై శ్రీరామ్. మీ విజయం ఇన్ఫ్రా స్వాగతం పలుకుతూ ఈ షార్ట్లో మేము మా సిద్ధి వినాయక వెంచర్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటిది తెలపడానికి అప్లోడ్ చేస్తున్నాము. అయితే దాని యొక్క డెవలప్మెంట్స్ గురించి చెప్తున్నాము. అది ఎక్కడ ఏంటి అనేటువంటిది ఇది సీరియస్గా వినండి, మీకు తెలుస్తుంది. ఈ హైవేకి ఉన్న 3 క్లస్టర్లలో వివిధ పరిశ్రమలు రానున్నాయి. మొదటగా యాదాద్రి భువనగిరి క్లస్టర్లో ఐటీఈఎస్ మెడికల్ హబ్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్ హబ్, డ్రై పోర్ట్ వంటివి ప్రతిపాదనలో ఉన్నాయి. తరువాతి జనగామ క్లస్టర్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, లెదర్ ఇండస్ట్రీస్ ప్రతిపాదనలో ఉన్నాయి. అలాగే వరంగల్ క్లస్టర్లో టెక్స్టైల్స్తో పాటు ఐటీఈ. సో విన్నారు కదండి. సో ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి, మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విజయం ఇన్ఫ్రా.